గవర్నమెంట్ స్కూల్స్‌లోనే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండే నాకు నారాయణ కాలేజ్‌లో సీట్ ఎలా వచ్చిందంటే, మేము చదువుకుంటున్నప్పుడు కడప రత్నాలు అనే స్కీమ్ ఉన్నింది. సో, ఆ స్కీమ్ ద్వారా నాకు అక్కడ సీట్ అయితే వచ్చిందనమాట. అలా నేను అస్సలు కలలో కూడా ఊహించని లైఫ్ అయితే అప్పుడు చూశాను. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత మంచి కార్పొరేట్ కాలేజ్‌లో నేను చదువుకుంటాను అని చెప్పేసి. అయితే అప్పటి వరకు బానే ఉండింది కానీ, ఇంకా అక్కడికెళ్ళిన తర్వాత ఒకటే ఏడుపు. హాస్టల్ కొత్తేమి కాదు. హాస్టల్ నాకు బానే అలవాటుంది. ఇన్‌ఫాక్ట్ ఇంట్లో కంటే కూడా హాస్టల్‌లోనే బానే ఉంటాను. కాకపోతే అసలు కష్టం ఎక్కడొచ్చిందంటే అప్పటి వరకు నాకు తెలుగు మీడియం అనమాట. ఇక ఉన్నట్టుండి ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళేసరికి మొత్తం అసలు ఇంగ్లీష్ నేను ఒక సబ్జెక్ట్ చదవడానికి ఇబ్బంది పడేదాన్ని కదా! అలాంటి దాన్ని ఇంకా టోటల్‌గా అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్‌లోనే ఉండేసరికి అసలు ఏడుపొచ్చేసింది. సరే కానీ రాగి దోస రెసిపీ చెప్పమన్నారు కదా! మనకు కావాల్సినంత రాగి పిండిలోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, తురుముకున్నటువంటి క్యారెట్, సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ పిండిని పల్చగా కలుపుకొని ఇక దోసలాగా వేసేసుకోవటమే.